వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు భగవత్తత్వాన్ని వర్ణించి చెబుతూ అందులో భాగంగా క్షీరసాగర మథన సందర్భాన్ని వర్ణించేటువంటి చక్కని సన్నివేశాన్ని ప్రారంభించారు. దేవతలందరూ రాక్షసుల చేత బాధింపబడుతూ బ్రహ్మగారి దగ్గరికి వస్తే బ్రహ్మగారు ఏమన్నారు, మనం అందరం కూడా ఆ శ్రీ మహావిష్ణువులోని అంశలమే, ఈ సమస్యని తీర్చగలిగేది శ్రీ మహావిష్ణువే, ఆయన దగ్గరికే వెళదామని చెప్పి అక్కడికి బయలుదేరి వచ్చి ఆ పరమాత్మను చక్కగా శ్రద్ధాసక్తులతో స్తోత్రం చేయటం ప్రారంభించారు బ్రహ్మగారు. ఆ స్తోత్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశం ఏమిటి అంటే విరాట్ పురుషుని యొక్క స్వరూపము. స్వామి ఒక దేహంతో కూడి ఉంటే కనుక అందులో ఏ ఏ అవయవములు ఏ ఏ రకములైనటువంటి పదార్థములై ఉంటాయి అనే విషయాన్ని విపులంగా వర్ణిస్తూ ఉన్నారు. ఓ స్వామి, భూమే నీ పాదముల నుంచి ఉద్భవించింది అంటే నీ పాదములే భూప్రదేశమై ఉన్నది. పాదౌ మహీయం స్వకృతై వయస్య పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ అని శృతిలో ఉన్నటువంటి వాక్యం. అదేవిధంగా నీరు కూడా సమస్తమైనటువంటి నీ తేజస్సే, రేతస్సే నీరు. యద్యత్ ప్రథమమృతం తద్వసవ ఉపజీవంతి. సమస్తమైనటువంటి ప్రాణులకు ఆధారభూతమైనటువంటి నీరేదైతే ఉందో అది నీ రేతస్సు. అంభస్తు యద్రేత ఉదార వీర్యం అని ఆ నీటి యొక్క స్వరూపాన్ని వర్ణించి తరువాత ఆ చంద్రుడే నీ యొక్క మనస్సు నుంచి ఉద్భవించాడు, నీ మనస్సే చంద్రుడు. సోమం మనో యస్య సమామనంతి చంద్రమా మనసోజాత అనేటువంటి వేదవాక్యమే దీనికి ప్రమాణం. అలాగే ఇంకా అగ్ని అంటే సాక్షాత్తు నీ ముఖమే. అగ్నిర్ముఖం యస్య తు జాత వేదాః. సమస్తమైన వేదములకు ఆధారభూతుడైనటువంటి అగ్నిదేవుడే నీ ముఖమై ఉన్నాడు. ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ అని శృతివాక్యం. ఇలా ఆ పరమాత్ముని యొక్క దివ్య రూపాన్ని వర్ణిస్తూ నీ నేత్రములే సూర్యభగవానుడు అని వర్ణిస్తున్నారు. యచ్చక్షురాసీత్ తరణి దేవయానం. దేవయానం పవిత్రమైనటువంటి అర్చిరాది మార్గానికి అధిష్టాన దేవత ఎవరు అంటే సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు నీ నేత్రములే అని వర్ణిస్తూ ఆ సూర్యభగవానుడే వేదస్వరూపుడై ఉన్నాడు, ముక్తికి ప్రధానమైనటువంటి ద్వారమై ఉన్నాడు అని స్వామి యొక్క నేత్రములు సాక్షాత్తు సూర్యభగవానుడే అని వర్ణించి చెబుతూ ప్రాణాదభూద్యస్య చరాచరాణం ప్రాణస్సహో బలమోజశ్చ వాయుః అన్వాస్మ సంరాజమివానుగా వయం ప్రసీదతాం నస్సమహా విభూతి. ఇప్పుడు వాయుదేవుణ్ణి చెప్తున్నారు. స్వామి, ఆ వాయువు కూడా నీ స్వరూపమే. ఆ విరాట్ పురుషుని యొక్క ప్రాణశక్తి ఏదైతే ఉందో అదే వాయువు అని చెబుతూ ఆ వాయువు లేనిదే మేము ఎందుకు పనికిరాము. ఒక మహారాజు గారిని ఆ పరిచర్యలు చేసేటువంటి సేవకులు భటులు ఏ విధంగానైతే అనుసరించి ఆ మహారాజుకు కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉంటారో, ఆయన ఆజ్ఞని పరిపాలిస్తూ ఉంటారో, అలాగే మేమంతా వాయుదేవుణ్ణి అనుసరిస్తూ ఉంటాము అని బ్రహ్మగారు చెబుతున్నాడు. దేవతలందరికీ ఆధారమైనటువంటి వాయువే నీ ప్రాణశక్తి అయి ఉన్నాడు. ప్రాణాదభూద్యస్య చరాచరాణం. సమస్తమైనటువంటి స్థావర జంగమాత్మకములైన ఈ సృష్టిలో ఉన్న సమస్తమైన ప్రాణులకు వాయువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. అదేమిటి అంటే నీ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తియే
సహ బలమోజశ్చ వాయు. ఇంద్రియ పాఠవం కావాలంటే, మనలో ఇంద్రియాలు సామర్థ్యంగా ఉండాలి అంటే వాయువు ఉండాలి. వాయువు లేకపోతే మాటేం వస్తుంది, చూపేం పనిచేస్తుంది, ఇంద్రియాలు చెవులకి ఏ మాట వినిపిస్తుంది, ఏం చెప్పగలుగుతాం. కాబట్టి శరీరాంత సంచారి వాయు ప్రాణ, సాక్షాత్తు ప్రాణస్వరూపుడైనటువంటి ఆ వాయువు ఉంటేనే ఇంద్రియాలు పనిచేస్తాయి. అలాగే సమస్తమైన చరాచరములకు బలం కూడా ఆ వాయువే ఉన్నాడు. శారీరకమైన బలము, మనోబలము, ఇవన్నీ కూడా ఆ వాయుస్వరూపాలే. అటువంటి వాయువు నీ ప్రాణశక్తి. అన్వాస్మ సమ్రాజమివానుగా వయం ప్రసీదతాం నస్సమహా విభూతి. ప్రాణశక్తియే వాయువుగా కలిగినటువంటి ఓ పరమాత్మ, నువ్వు మమ్మల్ని అనుగ్రహించి దర్శన భాగ్యాన్ని ఇప్పించు అని బ్రహ్మగారు దేవతలందరి పక్షాన ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తున్నారు. శ్రోత్రాద్దిశో యస్య హృదశ్చ ఖాని ప్రజజ్ఞిరేఖం పురుషస్య నాభ్యాః ప్రాణేంద్రియాత్మా సుశరీరకేతం ప్రసీదతాం నస్సమహా విభూతి. ఓ స్వామి, ఈ దిక్కులన్నీ ఏమిటి అంటే నీ శ్రోత్రములే. నీ శ్రోత్రముల నుంచే దిక్కులు ఉద్భవించాయి. శ్రోత్రాదిశ, దిశ శ్రోత్రాత్, ఇది శృతివాక్యం. కాబట్టి వేదంలో చెప్పబడినటువంటి సారాన్ని శ్లోక రూపంలో మనందరికీ అర్థమయ్యేటట్లుగా వ్యాసులు వారు అందిస్తూ ఉన్నారు. యస్య హృదశ్చ ఖాని, ఇంద్రియాలు ఏమిటి అంటే నీ హృదయం నుంచి జన్మించినటువంటివే ఇంద్రియాలన్నీ కూడా. అలాగే పురుషస్య నాభ్యాః ఖం ప్రజజ్ఞిరే, ఆ విరాట్ పురుషుని యొక్క నాభి ప్రదేశం నుంచే సమస్తమైనటువంటి అంతరిక్షము ఉద్భవించింది. ఇది కూడా వేదంలో చెప్పబడినటువంటి వాక్యం. నాభ్యా ఆసీదంతరిక్షం అని శృతి ప్రమాణం. కాబట్టి ఈ ఆకాశమంతా నీ నాభి నుంచే ఉద్భవించింది. నీ నాభియే ఆకాశస్వరూపమై ఉన్నది. ప్రాణేంద్రియాత్మా సుశరీరకేతం ప్రసీదతాం నస్సమహా విభూతి. కేవలము అంతరిక్షం, ఆకాశం మాత్రమే కాదు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణము, ఈ దేహానికి ఆశ్రయమై ఉన్నటువంటి సమస్తమైన ఆకాశము, ఇదంతా కూడా నీవే అయి ఉన్నావు. నీ నాభి నుంచే ఉద్భవించింది స్వామి. అటువంటి ఓ జగత్ స్వరూప, విరాట్ స్వరూప, నీ దివ్యమైనటువంటి దర్శనాన్ని మాకు అందించవలసింది అని ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నారు. బలాన్ మహేంద్ర త్రిదశాః ప్రసాదాత్ మన్యోర్గిరీశో ధిషణాద్విరించః ఖేభ్యస్తు ఛందాంసి ఋషయో మేఢ్రతః కః ప్రసీదతాం నస్సమహా విభూతి. నీ బలమే ఇంద్రుడు. ఇంద్రుడంటే ఎవరో కాదు, నీ శక్తి ఏదైతే ఉందో ఆ బలమే ఇంద్రుని రూపంలో కనిపిస్తోంది. అది నీ బలం నుంచే ఉద్భవించింది, ఇంద్రస్వరూపం. అలాగే త్రిదశాః ప్రసాదాత్, నీ ప్రసన్నత నుంచి, చక్కని నీ సౌమ్యం నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళే త్రిదశాః, ఈ దేవతలందరూ. దేవతా స్వరూపాలన్నీ కూడా నీ ప్రసన్నత నుంచి, గాంభీర్యం నుంచి ఉద్భవించాయి. మన్యోర్గిరీశః, గిరీశః అంటే పరమేశ్వరుడు. మన్యోహో, నీ క్రోధం నుంచి ఉద్భవించాడు. ధిషణాద్విరించః, బుద్ధి అనేది ఏదైతే ఉంటుందో, విరాట్ స్వరూపుని యొక్క బుద్ధికి ఒక స్వరూపం వస్తే అది ఎలా ఉంటుందంటే బ్రహ్మలాగా ఉంటుంది. మరి ఆయన కనుక ఆగ్రహం వస్తే ఆ ఆగ్రహం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే పరమేశ్వరునిలా ఉంటుంది. ఆయన ప్రసన్నత ఎలా ఉంటుంది అంటే దేవతా స్వరూపమై, దేవతల స్వరూపమై ఉంటుంది. ఆయన బలం ఎలా ఉంటుందంటే ఇంద్రస్వరూపంగా ఉంటుంది. అంటే ఇవన్నీ నీలో నుంచి వచ్చినవే. నువ్వు సంకల్పించినప్పుడు నీ మాయ ద్వారా బయటికి వెలువడి ఆయా కార్యములు సాధిస్తూ ఉంటాయి. ఆ తర్వాత నీలోనే విలీనమవుతూ ఉంటాయి. ఖేభ్యస్తు ఛందాంసి ఋషయో మేఢ్రతః కః, ఇంద్రియముల నుంచి, ఆ పరమాత్మ యొక్క ఇంద్రియముల నుంచి ఉద్భవించినటువంటివే సమస్తమైనటువంటి వేదములు, వేదరాశులు కూడా. అలాగే ఋషులంటే ఎవరు అంటే నీ జననేంద్రియమునకు స్వరూపాలే ఋషులై ఉన్నారు. ఋషయో మేఢ్రతః, ఆ జననేంద్రియములే ఋషులై ఉన్నారు. అటువంటి ఓ పరమాత్మ, సృష్టికారక, స్థితికారక, లయస్వరూప ఓ పరమాత్మ, మా యందు దయ ఉంచి నీ స్వరూప స్వభావాలు మేము అర్థం చేసుకోలేవు స్వామి.
దివ్యమైన నీ సాక్షాత్కారాన్ని మాకు అందించవలసింది అని చెప్పి బ్రహ్మగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ శ్రీ మహావిష్ణువును. అదేవిధంగా శ్రీర్వక్షసః పితరశ్ఛాయయాసన్ ధర్మస్తనాదితరః పృష్ఠతో భూత్ ద్యౌర్యస్య శీర్ష్ణోప్సరసో విహారాత్ ప్రసీదతాం నః సమహావిభూతి. లక్ష్మీదేవి అంటే ఎవరు అంటే స్వామి నీ వక్షస్థలమే, నీ వక్షస్థలంలో నిత్య నివాసినిగా ఉంటుంది ఆ శ్రీదేవి. పితరశ్ఛాయయాసన్, పితృదేవతలంటే ఆ పరమాత్ముని విరాట్ స్వరూపుని యొక్క నీడయే. ఛాయ అంటే నీడ, ఆ నీడయే పితృదేవతా స్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నది. ధర్మస్తనాదితరః పృష్ఠతో భూత్, ధర్మ స్తనాత్, నీ హృదయ భాగమునందలి స్తనము నుంచి ఉద్భవించిందే ధర్మము. ధర్మం అంటే నీ స్తనస్వరూపమే. ఇతరః పృష్ఠతో భూత్, ధర్మ వ్యతిరిక్తమైనది ఏదైతే ఉందో అధర్మము, అది నీ వెనకాల ఉండేటువంటి వీపు భాగము అని వర్ణించారు. ద్యౌర్యస్య శీర్ష్ణోప్సరసో విహారాత్. ద్యౌహు స్వర్గం ఏమిటి? స్వర్గం అంటే ఏమిటంటే శీర్ష్ణో, నీ శిరస్సు, నీ శిరస్సు నుంచి ఉద్భవించిందే ఆ స్వర్గము. అప్సరసో విహారాత్, నీ విహారం అంటేనే అప్సరస స్త్రీలు. ఉల్లాసంగా ఆనందంగా నీవు విహరించటం అనేది ఏదైతే ఉందో, విరాట్ స్వరూపుని యొక్క విహారం ఏదైతే ఉందో అది అప్సరసల యొక్క స్వరూపమని వర్ణిస్తూ, అలాంటి ఓ పరమాత్మ ప్రసీదతాం నః సమహావిభూతి, సమస్త ఐశ్వర్యములకు స్థానభూతుడమైనటువంటి ఓ పరమాత్మ, ఆనందస్వరూప, నిర్గుణ, నిర్వికల్ప, నిరంజన ఓ శ్రీ మహావిష్ణు, ఇంత గొప్పవాడవైనటువంటి నీ రూపాన్ని సమస్తమైనటువంటి జగత్తు నీ స్వరూపమై ఉంటే నిన్ను మేము ఎలా దర్శించగలుగుతామయ్యా? మా కంటికి కనిపించే విధంగా నీ కమనీయమైనటువంటి దర్శనాన్ని అందించు అని ప్రార్థిస్తున్నారు. విప్రోముఖాద్ బ్రహ్మచ యస్య గుహ్యం రాజన్య ఆసీద్ భుజయోర్బలంచ ఊర్వోర్విడోజోంఘ్రిరవేద శూద్రౌ ప్రసీదతాం నః సమహావిభూతి. వేదములలో చెప్పబడినటువంటి చాతుర్వర్ణ్యముల యొక్క శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్లోక రూపంలో ఇక్కడ వర్ణించి చెబుతున్నారు. బ్రాహ్మణోస్యముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత అని చెప్పబడినటువంటి శృతివాక్యాలు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ శ్లోక రూపంలో వ్యాస మహర్షి తేలిగ్గా అందిస్తున్నారు. విప్రోముఖాద్ బ్రహ్మచ యస్య గుహ్యం అంటే బ్రాహ్మణుడు తత్సంబంధమైనటువంటి జ్ఞానము, వేద జ్ఞానము, బ్రహ్మతత్వజ్ఞానము, ఈ రెండూ కూడా నీ ముఖమే, నీ ముఖం నుంచి ఉద్భవించాయి. రాజన్య ఆసీత్ భుజయోర్బలంచ, అలాగే నీ బాహువులేమిటి అంటే క్షత్రియుడు, అలాగే క్షత్రియ సంబంధమైనటువంటి బలం ఏదైతే ఉందో అది నీ బాహువుల యొక్క స్వరూపమే. నీ బాహువుల నుండి ఆ క్షత్రియులు వారికి సంబంధించినటువంటి బలము ఉద్భవించాయి. ఊర్వోర్విడోజోంఘ్రిరవేద శూద్రౌ, నీ ఊరువుల నుంచి, తొడల నుంచి ఉద్భవించిన వారు ఏమిటంటే వైశ్యులు, వైశ్య సంబంధమైనటువంటి ధర్మము, వృత్తి, ఆ రెండూ కూడా నీ తొడల నుంచి ఉద్భవించాయి. అలాగే వేద వ్యతిరిక్త శుశ్రూషా వృత్తి, వేద వ్యతిరిక్తమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో, వృత్తి ఏదైతే ఉందో, తత్సంబంధమైన ధర్మాన్ని అనుసరించేటువంటి ఆ శూద్రులు పాదముల నుంచి ఉద్భవించారు, పాదస్వరూపులై ఉన్నారు, నీ పాదముల యొక్క స్వరూపమే వారై ఉన్నారు అని ఈ వేదములలో వర్ణింపబడినటువంటి విషయాన్ని శ్లోక రూపంలో వర్ణిస్తూ ఆయా ధర్మములను ప్రవర్తింపజేసేటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము అని ఆ పరమాత్మను వేడుకుంటూ ఉన్నారు బ్రహ్మగారు. ఇలా అనేక రకాలైనటువంటి ధర్మాలు అన్నీ కూడా ఆ పరమాత్ముని దేహంలో ఉండేటువంటి అవయవాలే తప్ప ఆయనకి విరుద్ధమైనటువంటిది ఈ ప్రకృతిలో వేరొకటి లేదు. ఈ జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపమే అయినప్పుడు ఆయన దేహంలో ఉన్న ప్రతి ఒక్కటి విలువైనదే. వీటిల్లో ఏ విధమైనటువంటి ఉచ్చనీచములు కానీ హెచ్చుతగ్గులు కానీ లేవు. పరమాత్మ స్వరూపం ఆశాంతము పరమ పవిత్రమే.
ఆయన నుంచి వెలువడినటువంటి ధర్మాలన్నీ కూడా పరమ పవిత్రములే. లోభో అధరాత్ ప్రీతి రుపర్యభూద్యుతి నస్తః పశవ్యః స్పర్శేన కామః భ్రువోర్యమః పక్ష్మభవస్తు కాలః ప్రసీదతాం న సమః విభూతి. నీ క్రింది పెదవేదైతే ఉందో అదే లోభము, అక్కడి నుంచే లోభం ఉద్భవించింది. నీ పై పెదవేదైతే ఉందో అదే ప్రీతి, అలాగే నీ నాసిక ఏదైతే ఉందో అదే కాంతికి స్వరూపము. అలాగే పశువులకు సంబంధించినటువంటి అజ్ఞానులకు సంబంధించినటువంటి కామం ఏదైతే ఉందో అది నీ స్పర్శ నుంచి ఉద్భవించింది. పశవ్యః స్పర్శేన కామః భ్రువోర్యమః పక్ష్మభవస్తు కాలః. నీ కనుబొమ్మల నుంచి ఉద్భవించినటువంటి వాడే యమధర్మరాజు, యముడు. అదేవిధంగా కంటి రెప్పలున్నాయే, నీ కంటి రెప్పలు అవేమిటి అంటే కాలము, కాలానికి ప్రతీకలే నీ కంటి రెప్పలు. అలాంటి కాలస్వరూపుడవైన ఓ పరమాత్మ ప్రసీదతాం న సమః విభూతి. సమస్త ఐశ్వర్య సంపన్నుడవైనటువంటి ఆనందస్వరూప నీ దర్శనాన్ని మాకు అందించు అని బ్రహ్మగారు ప్రార్థిస్తున్నారు. ద్రవ్యం వయఃకర్మ గుణాన్ విశేషం యద్యోగమాయా విహితాన్ వదంతి యద్దుర్విభావ్యం ప్రబుధాపబాధం ప్రసీదతాం న సమః విభూతి. నీ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే పండితులు కూడా తెలుసుకోలేరు. అంత విశేషమైన వాక్కునకు మనస్సునకు అగోచరమైనటువంటి దివ్యస్వరూపం నీది. నీ వల్లనే కదా ఈ సమస్తమైనటువంటి ప్రకృతి నడుస్తూ ఉన్నది. ద్రవ్యం పంచభూతాలు, పృథివ్యప్తేజో వాయురాకాశములు. అదేవిధంగా వయః కాలము, జీవుని యొక్క కర్మ, త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు అనబడేటువంటి త్రిగుణాలు. అలాగే తత్వాలకు సంబంధించినటువంటి విశేషం, భేదాలు, విశేషాలు, తత్వములకు సంబంధించినటువంటి విశేషాలు. ఇవన్నీ కూడా యద్యోగమాయా విహితాన్ వదంతి, నీ మాయ చేతనే ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి. వీటన్నిటికన్నా అతిక్రమించి నీవు ఉంటావు, వీటిలన్నిటినీ నడిపిస్తూ ఉంటావు. యద్దుర్విభావ్యం ప్రబుధాపబాధం. అటువంటి నీ స్వరూపాన్ని దేవతలు కూడా పండితులు కూడా తెలుసుకోలేరు. అటువంటి ఓ పరమాత్మ, యోగమాయా స్వరూపుడవై అందరినీ నడిపించేటువంటి నీ స్వరూపాన్ని మేము సంపూర్ణంగా తెలుసుకోలేమయ్యా. మాకు కనిపించే విధమైన స్వరూపంతో చక్కని దర్శనాన్ని ఇప్పించు అని ఆ బ్రహ్మగారు ప్రార్థిస్తున్నారు. నమోస్తు తస్మా ఉపశాంత శక్తయే స్వరాజ్యలాభ ప్రతిపూరితాత్మనే గుణేషు మాయా రచితేషు వృత్తిభిః న సజ్జమానాయ నభస్వదూతయే. నీవు ఎలాంటి వాడివంటే వాయువు లాంటి వాడివి. వాయువు అంతటా సంచరిస్తుంది కానీ వేటితోనూ సంగం ఉండదు. అదేవిధంగా నువ్వు కూడా అంతటా ఉంటావు కానీ వేటితోనూ సాంగత్యం లేకుండా ఉంటావు. నమోస్తు తస్మై ఉపశాంత శక్తయే. ప్రసన్నమైనటువంటి స్వరూపం కలిగి త్రిగుణముల చేత ఏ విధంగానూ అలజడి పొందనటువంటి దివ్య స్వరూపం ఏదైనా ఉందంటే అది నీవే. అలాంటి ప్రశాంతమైనటువంటి ఓ స్వరూపం కలిగిన ఓ నిర్వికార నిరంజన స్వరూప పరమాత్మ నీకు నమస్కారం. స్వరాజ్యలాభ ప్రతిపూరితాత్మనే. నీవు స్వతంత్రుడవు. నువ్వు అనుకుంటే కానిదేముంది. ఆనందానికి నిజమైనటువంటి స్థానం ఏదంటే నీదే. ఆనంద స్వరూపుడవు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావు. ఎందువల్లంటే నీకు దొరకని ఐశ్వర్యం అంటూ లేదు. అందరికీ ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి వాడు నీవు కదా. నీకు తీరని కోరికలు కానీ పొందని ఐశ్వర్యం కానీ ఏమన్నా ఉంటుందా? అందువల్ల ఎప్పుడూ నువ్వు పరిపూర్ణమైన ఆనంద స్వరూపునిగానే ఉంటావు. నీకు లోటంటూ లేదయ్యా. సర్వస్వతంత్రుడవు, నీవే కర్తవు. గుణేషు మాయా రచితేషు వృత్తిభిః. ఇంద్రియాలకి సంబంధించినటువంటి కర్మలతో ఆయా గుణముల యందు పట్టుబడకుండా, సత్వరజస్తమో గుణాలకు పట్టుబడకుండా, నీచేతే సృష్టింపబడినటువంటి వాటికి ఏమాత్రం దొరకకుండా, న సజ్జమానాయ, సంగం లేకుండా ఉన్న స్వతంత్రుడవు పరమాత్మవు నీవే ఉన్నావు. నభస్వదూతయే, వాయుదేవుని వలె ఏ సంగము లేని ఓ పరమాత్మ నీకు నమస్కారం. నీ దివ్యమైనటువంటి స్వరూపాన్ని మాకు దర్శించేలాగా అనుగ్రహించు. అవాంగ్మానస గోచరుడవు నీవు అని బ్రహ్మగారు వర్ణిస్తున్నారు.
సత్వన్నో దర్శయాత్మానం అసత్కరణ గోచరం ప్రపన్నానాం దిదృక్షూణాం సస్మితంతే ముఖాంబుజం. అసత్కరణ గోచరం, మహలాంటి సామాన్యమైన నేత్రములు కలిగిన వాళ్ళకి మహానుభావుడమైన నీ రూపం కనిపిస్తుందా? కాబట్టి ఈ చర్మచక్షువులకు కనిపించే విధంగా మనందరి పక్షాన అడుగుతున్నారు బ్రహ్మగారు. సామాన్యులము పామరులము అయినటువంటి మా కళ్ళకు కనిపించే విధంగా చక్కని దివ్యమైనటువంటి దర్శనంతో కనిపించవలసింది. దర్శయ ఆత్మానం, ప్రత్యక్షం అవ్వవలసింది. మేమంతా నిన్ను ప్రపన్నులమై వేడుకుంటున్నాము. ప్రపన్నానాం దిదృక్షూణాం, నిన్ను చూడాలని కోరుకుంటూ ఉన్నాం. సస్మితంతే ముఖాంబుజం, పద్మంలాగా చక్కగా ప్రసన్నంగా చిరుమందహాసంతో వికసించిన పద్మంలా ఉండేటువంటి నీ దివ్య ముఖార విందాన్ని దర్శించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. తైస్తైః స్వేచ్ఛాధృతైః రూపైః కాలే కాలే స్వయం విభో కర్మ దుర్విషహం ఎన్నో భగవాన్ తత్కరోతి. నువ్వు ఘటన సమర్థుడవు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అది ఎంత పెద్దదైనా ఆ కష్టాన్ని పోగొట్టడం కోసం నీ లీలతో అద్భుతమైనటువంటి అవతారములను ధరించినటువంటి వాడివై ఆయా సమయాల్లో మేము ఎక్కడైతే ఇరుక్కుపోయి బాధపడుతూ ఉంటామో ఆపదల్లో, అప్పుడు ఆ ఆపదలని తొలగించి రక్షించేటువంటి రక్షకుడవు నీవే కదా. స్థితికారకుడవనే బిరుదు పొందావు కదా. మేమంతా హాయిగా స్థిమితంగా ఉండాలంటే నువ్వే మాకు ఆధారమై ఉన్నావు. ఎటువంటి కష్టసాధ్యమైన పనినైనా సులభంగా అలవోకగా చేయగలిగినటువంటి ఓ పరమాత్మ, నీకు నమస్కారము. క్లేశభూర్యల్ప కార్యాణి కర్మాణి విఫలానివ దేహినాం విషయార్థానాం న తథైవార్పితం త్వయి. ఎంతో కష్టపడి పరమాత్మ స్మరణ లేకుండా, పరమాత్మ కైంకర్య బుద్ధి లేకుండా మనమే ఏదో పొందాలి అని కష్టపడి ఏదన్నా ఒక ప్రయోజనం కోసం ప్రయత్నించి కార్యాలు ఆచరిస్తే చేసే కార్యం పెద్దదిగా ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి ఫలితం చాలా స్వల్పంగా ఉంటుంది. ఎందువల్లంటే అందులో పరమాత్మకి సంబంధించినటువంటి భక్తిభావం లేదు కాబట్టి. క్లేశభూరి అల్పకార్యాణి, చేసే పని కష్టం ఎక్కువ ఉంటుంది, వచ్చే ఫలితం తక్కువ ఉంటుంది. ఒకవేళ అది జరగకుండా విఫలమైనా అయిపోవచ్చు, కార్యసాధనలో విఫలం కూడా పొందుతాం. కానీ ఇది ఎవరి సంగతి అంటే విషయముల మీద ఉండేటువంటి ఆసక్తితో ఈ దేహం కలిగిన జీవులు చేసేటువంటి మాయకి లోనైన వాళ్ళు చేసే పని. ఏదో సాధించాలి అని మాయకి లోనై కష్టపడి చేస్తారు. దాంట్లో పరమాత్మ కైంకర్య బుద్ధి ఉండదు కాబట్టి అవి విఫలమైన అవుతాయి, వ్యతిరేకమైన అవుతాయి. ఎక్కువ కష్టపడి తక్కువ ప్రయోజనమే వస్తుంది. కానీ నీకే అర్పించబడినటువంటి కార్యం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా సఫలమవుతుంది అని చెబుతూ, నావమః కర్మ కల్పోపి విఫలాయేశ్వరార్పితః కల్పతే పురుషస్యైషః సహ్యాత్మా దయితో హితః. నిన్ను తలుచుకుంటూ నీ పరంగా నీకు కైంకర్యంగా సమర్పిస్తూ చేసినటువంటి చిన్న కర్మ అయినా కూడా అది నీ అనుగ్రహ విశేషం ఉండడం వల్ల వ్యర్థం కాకుండా సార్థకమవుతుంది. ఏతత్సర్వం శ్రీనివాసార్పణమస్తు అని నీకు అర్పించబడినటువంటి స్వల్పమైన కర్మైనా అమోఘమైనటువంటి ఫలితాన్ని పొందుతుంది. ఎందువల్లంటే ఆ కర్మను ఆచరించేటువంటి వాళ్ళ హృదయంలో ఉన్నవాడివి నువ్వే కదా. పరమాత్మ స్వరూపుడవు నీవే అయి ఉంటావు. అదీ కాకుండా నిన్నెవరైతే కోరుతూ ఉంటారో వాళ్లకు ఇష్టమైనటువంటి వాడవు, వాళ్ళ హితాన్ని కోరేటువంటి వాడవు. కాబట్టి వాళ్ళు స్వల్పమైనటువంటి కర్మను ఆచరించినప్పటికీ అది నీ పరంగా చేశారు కాబట్టి అది అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. యథా హి స్కంధ శాఖానాం తరోర్మూలావసేచనం ఏవమారాధనం విష్ణోః సర్వేషామాత్మనశ్చహి. ఒక చెట్టు ఉంది, చెట్టుకి కొమ్మలు ఉన్నాయి, పూలు పళ్ళు అన్నీ ఉన్నాయి. అవన్నీ బాగా వృద్ధి చెందాలంటే ఏం చెయ్యాలి? ఆ మూలంలో నీళ్లు పొయ్యాలి. ఆ వృక్షానికి ఉన్న మూలం ఎవరంటే ఓ పరమాత్మ శ్రీ మహావిష్ణువు నీవే ఉన్నావు. అక్కడ గనక చక్కగా ఆ వృక్షానికి నీళ్లు పోసి అది అభివృద్ధి చెందేలా చేస్తే దాని ఫలితం ఎలాగైతే శాఖలకు పుష్పాలకు ఫలాలకు అందుతుందో, నీకు వృక్షము యొక్క మొదలు వంటి నీకు చేయబడినటువంటి నమస్కారం, నీకు చేయబడినటువంటి సేవ
ఆ శాఖలు పుష్పములు ఫలములు లాంటి సమస్తమైన దేవతలకు, సమస్తమైన జీవరాశులకు, ఈ జగత్తులో ఉన్న ప్రతి ఒక్కరికి అందుతుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్పినట్లుగా వృక్షానికి, ఈ జగత్ అనేటువంటి వృక్షానికి మూల పురుషుడవు నీవు. అక్కడ అందించిన నీరు వృక్షానికి ఎలా అయితే ఆమూలాగ్రం అందుతుందో, నీకు చేయబడిన కైంకర్యం, సేవ ఈ జగత్తునందున్నటువంటి దైవస్వరూపాలకు, జీవులకు అందరికీ అందుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని బ్రహ్మగారు చేస్తున్నటువంటి స్తోత్రాన్ని శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజుకు వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇంకా కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now